ఒక రౌడీజం చేస్తాడు, అరాచకాలు చేస్తాడు, అక్కడ దుర్మార్గ పనులన్నీ చేస్తాడు, అక్కడ ఉన్న హిందువుల్ని వేధిస్తాడు, హింసిస్తాడు, ఆస్తులు లాక్కుంటాడు. వాడి మీద కేసు పెడితే కోర్టులకు వెళ్ళి సాక్ష్యం చెప్పే దమ్మెవడకుండా సాక్షుల్ని చంపేస్తారు. సుదీర్ఘకాలం పాటు ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి అరాచకాలు ఇవే. వాటి నుండి కాపాడతా యోగి ఆదిత్యనాథ్ తీసుకొచ్చినటువంటి పని ఏంటంటే, వాళ్ళు ఎలా సక్సెస్ అవుతున్నారంటే ఆర్థిక మూలాలు ఎలా అంటే పక్కా భవనాలు, వ్యాపార సముదాయాలు, ఆస్తులు. కాబట్టి ఆ చట్ట విరుద్ధంగానే తమ చేతిలో ఉన్న పవర్ ద్వారా, అంటే వీళ్ళు అక్రమ నిర్మాణాలు చేశారు. అక్రమ నిర్మాణాల పేరుతో కూల్చేతలు పడేయడం ప్రారంభించాడు బుల్డోజర్. తద్వారా వీళ్ళకి రోజువారీ ఆర్థిక వనరులను దెబ్బతీయడం ప్రారంభించుకొచ్చాడు. అదే బాటలో భారతీయ జనతా పార్టీ పాలిత ప్రాంతాలు మధ్యప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, అస్సాం కావచ్చు బుల్డోజర్ల పరిపాలన నడుపుతున్నారు. చివరికి బుల్డోజర్ బాబా అంటూ యోగి ఆదిత్యనాథ్కి పేరు కూడా వచ్చిందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడు ఈ బుల్డోజర్ల మాటలు విని విసిగెత్తిపోయినటువంటి న్యాయస్థానాలకు బుల్డోజర్ల మీద కోపం వచ్చినట్టుంది. రేపు మాపు నిషేధిస్తారేమో. చట్టపరమైన ప్రక్రియను అమలు చేయడానికి బదులుగా క్రిమినల్ కేసుల నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చడం ఇప్పుడు అధికారులకు ఫ్యాషన్గా మారిందని మధ్యప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఉజ్జయినికి చెందిన రాహుల్ లాంగ్రీ ఓ వ్యక్తి ఆస్తిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించినట్టు ఆరోపణలు ఉన్నాయి. రాహుల్ బెదిరించి దాడి చేయడంతోనే ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్టు కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు రాహుల్ని అరెస్ట్ చేశారు. దీని మీద పోలీసులు స్థానిక అధికారులు సాయంత్రం రాహుల్ ఇంటిని బుల్డోజర్తో నేలమట్టం చేయించారు. దీనిపై రాహుల్ భార్య హైకోర్టును ఆశ్రయించారు. ఒక్కరోజు ముందు నోటీసు ఇచ్చిన అధికారులు ఆ ఇల్లు తమదని ఎంత మొత్తుకున్నా వినకుండా ధ్వంసం చేశారని ఆరోపించారు. ఇంటిని కూల్చడం అక్రమని, ఉన్న ఫలంగా నిర్మాణాలను కూల్చడం ఫ్యాషన్గా మారిందని జడ్జి అన్నారు. కూల్చివేతకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇది ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ రౌడీలకి రాజ్యం రాబోతోంది కోర్టుల ద్వారా.